ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. దేవుని మహాకృప చేత 7 నెలలు తన రెక్కల చాటున మనందరినీ భద్రపరిచి ఈ 8వ నెల మొదటి తారీఖు వాగ్దాన సందేశానికి వచ్చిన వసంతవాడ గ్రామ ప్రజలందరికీ, సంఘ బిడ్డలకు ప్రభువును రక్షకుడైన యేసు నామమున అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ, ఈ వేకుజామున ఈ యొక్క వాగ్దాన సందేశంలో మీరందరూ వచ్చినందుకు హృదయపూర్వక వందనాలు. రండి, ఈ పూట దేవుని యొక్క వాగ్దానాన్ని మనము ధ్యానం చేద్దాం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాము. ఇర్మియా 31:12. వారు వచ్చి సియోను కొండ మీద ఉత్సాహధ్వని చేతురు. యెహోవా చేయు ఉపకరణను బట్టియు, గోధుమలను బట్టియు, ద్రాక్షారసమును బట్టియు, తైలమును బట్టియు, గొర్రెలకును పశువులకును పుట్టు పిల్లను బట్టియు సమూహములుగా వచ్చెదరు. వారికి నిన్నటికి కురిసింపక నీళ్లు పారు తోటవలే ఉందురు. చదవబడిన వాక్యాన్ని మనం పరిశీలించిన వారమైతే, ఈ పూట కన్నీటి ప్రవక్త అని పిలువబడుతున్న ఇర్మియా ద్వారా దేవుడు ఈ ఆగస్టు మాసమున మనందరికీ ఇవ్వబోతున్న గొప్ప వాగ్దాన సందేశము, వాగ్దానము ఏమిటి అంటే, వారు వచ్చి సియోను కొండ మీద ఉత్సాహధ్వని చేతురు. వారు ఉత్సాహధ్వని చేతురు. సంఘ బిడ్డలందరి జీవితంలో ఒక ఉత్సవము లాంటి, ఉత్సాహము గొలుపు ఒక ధ్వని, ఒక ఉత్సాహ ధ్వని, ఒక సెలబ్రేషన్. ఈ 2025వ సంవత్సరం ఆగస్టు మాసము విశ్వాస బైబిల్ మిషన్ వసంతవాడ, వీరమ్మగుంట, ఈదులగుంట, కొత్తూరు సంఘ బిడ్డలందరికీ మన దేవుడిస్తున్న వాగ్దానం, మనము ఉత్సాహ ధ్వని చేయుదుముగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుడు మనకి ఉత్సాహ ధ్వని చేస్తామని, దాని తరువాత వచ్చే ఒక్కొక్క ఆశీర్వాదాల గురించి దేవుడు చెప్పుకుంటూ వచ్చాడు. అయితే వాగ్దానం మనం తీసుకున్నాం కాబట్టి, వాగ్దానం తీసుకున్న వారికి వాగ్దానం స్థిరపడిపోతుందా అని అంటే, దేవుడు వాగ్దానం ఇచ్చాడు. కానీ దేవుడు ఏ పని చేసిన వారికి వాగ్దానం ఇచ్చాడు అని అంటే, దాని పై వచనాల్లో మీకు 10వ వచనం కాడి నుంచి నేను చదువుతున్నాను, కొంచెం వినండి. జనులారా, యెహోవా మాట వినుడి, దూరమైన ద్వీపములోని వారికి దాన్ని ప్రకటింపుడి. ఇశ్రాయేలును చెదరగొట్టిన వాడు అని సమకూర్చి, గొర్రెల కాపరి తన మందను కాపాడినట్లు కాపాడునని తెలియజేయుడి. యెహోవా యాకోబు వంశస్థులను విమోచించుచున్నాడు, వారి కంటే బలవంతుడైన వారి చేతిలో నుండి వారిని విడిపించుచున్నాడు. చూడండి, ఇక్కడ ఎవరైతే యెహోవా మాట విని యాకోబు వంశస్థుల్లోనికి చేర్చబడతారో, అనగా యాకోబు అనగా ఇశ్రాయేలీయులుగా, ఎవరైతే దేవుని మాట వినే ఇశ్రాయేలీయులుగా ఉంటాడో, వారి జీవితంలో దేవుడు విడుదల, విమోచన, ఉత్సాహగానము, సమృద్ధి, ఆశీర్వాదము, దీవెనులు ఇవన్నీ ఇస్తాను అంటున్నారు. మనము దేవుని మాట వినాలి. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1 నుండి 14 వచనాలు దేవుని మాట వినడం వల్ల కలిగే వచ్చే ఆశీర్వాదాలు, 15వ వచనము కాడి నుంచి చిట్ట చివరి వచనం వరకు మాట వినకపోవడం వల్ల వచ్చే శాపాల గురించి చాలా వివరణాత్మకంగా రాశారు. కానీ ఈరోజు నేను చెప్పాలనుకోవట్లేదు. మనము దేవుని మాట వినే సియోను బిడ్డలుగా ఉండాలి, ఇజ్రాయిల్గా ఉండాలి. సియోను కొండ మీద ఆ ఉత్సాహాన్ని జరుపుకోవాలి. సియోను అనగా మందిరం, సేవకుడు అనే విషయాన్ని మనం గమనించాలి. మన ఉత్సాహము అనేది చెయ్యదగిన వారము అని మనమందరము కూడా గుర్తిరిగి, ఈ ఆగస్టు మాసములో మనందరికీ దేవుడు ఉత్సాహధ్వని పుట్టించే కృపని గ్రహించునుగాక. ఉత్సాహధ్వని పుట్టించే కృపని గ్రహించునుగాక. నెహెమ్యా గ్రంథంలో చక్కటి మాట ఉంటుందండి. 12వ అధ్యాయం 43వ వచనంలోనంట, వారు ఉత్సాహధ్వని చేస్తేనంటండి, ఆ ధ్వని బహు దూరంగా వినబడిందంట.
ఏదో ఒక ఇల్లు రెండిళ్ళు కాదు. మీకు ఉదాహరణకి చెప్తాను. చేపల కూర వండుకున్నాం అనుకోండి, ఎన్నింటి వరకు వస్తుంది లేదా ఎన్ని ఇల్లు దాటి వస్తుంది అంటే, ఒక గట్టిగా 2-3 ఇల్లు దాటితే ఆ చేపల కూర వాసన అక్కడికి మరుగైపోతుంది. పచ్చి చేపలను తీసుకొచ్చి కోసి చేసి వండి ఆ మసాలా వేసేటప్పటికి 2-3 ఇల్లులు, 4 ఇల్లులు. కానీ ఎండి చేపల కూర వండండి, వీధి వీధంతా కంపే, వీధి వీధంతా వాసనే, బహు దూరం వెళ్తుంది వాసన. ఎండిన దానికి పచ్చి అనుభవానికి, మాట విన్నదానికి వినకపోవడానికి గల తేడా మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. అందుకని నెహెమ్యా భక్తుడు అన్నాడు, ఇశ్రాయేలీలంట దేవుని మందిరము ప్రాకారము కట్టినప్పుడంట వారు చేసిన గోల, వారు చేసిన ఉత్సవం బహు దూరము దేవుడు వారి పట్ల చూపించే కృప, ఆ కృప ద్వారా వారు చేసిన ఉత్సాహం చాలా దూరం అనే విషయాన్ని మనం గమనిస్తాం. కానీ ఈరోజు మన జీవితంలో ఉత్సాహధ్వనులు లేవు. మాట వినకపోవడం వల్ల ఉత్సాహధ్వనులు లేవు. చూడండి, కొన్ని ధ్వనులు మనం వినకూడని ధ్వనులు, కొన్ని ఉన్నాయంట. లేదా ఈరోజు కొన్ని కుటుంబాల్లో వినబడుతున్న ధ్వనులు ఏంటంటే, నేను త్వరగా ఒక 4 ధ్వనుల గురించి చెప్పి ముందుకెళ్ళిపోతాను. యెహెజ్కేలు గ్రంథము 7వ అధ్యాయం 7వ వచనాన్ని కనుక మనం చదివితే, అక్కడ మనకి వినబడుతున్న ఒక ధ్వని గురించి పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. దేశ నివాసులారా, నీ మీదకి దుర్దినము వచ్చుచున్నది, సమయం వచ్చుచున్నది, దినము సమీపమాయను, ఉత్సాహధ్వని కాదు శ్రమధ్వనియే పర్వతం మీద వినబడుచున్నది. ఏం వినబడుతుందంట? శ్రమధ్వని, కేకలు, కష్టాలు. ఈరోజు మనుషులు పడుతున్న ఉత్సాహధ్వని, సంతోషధ్వని కంటే పేదేడుపులు, లేదు 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 అనే మాట ఎక్కడ దాకా అంటే బహు దూరం వినబడుతుంది. ఈ శ్రమ దినము, ఏడుపు దినము, కష్టాలు, ఒక్కొక్కరు కష్టాలు చెప్తా ఉంటే ఎందుకు వచ్చాను రా బాబు అనిపిస్తూ ఉంటుంది. ఒకరి దగ్గర ఎంత ఉన్నా పేదేడుపులు ఏడుస్తూ ఉంటారు. లేదు లేదు లేదు, వాడికి ఆ ధ్వనిక ఎప్పుడు కూడా నాటికిపోతుంది. లేదు 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 లేదు. కాబట్టి ఒకటి, ఈరోజు ఉత్సాహ ధ్వని కంటే ఏం వినబడుతున్నాయంటే శ్రమ ధ్వని వినబడుతుంది. రెండవది, ఇర్మియా గ్రంథము 51వ అధ్యాయం, 51వ అధ్యాయం 54వ వచనములో బబులోను నుండి రోదన ధ్వని వినబడుచున్నది. ఏడుపు ధ్వని, కన్నీటి ధ్వని, అంగలార్పు ధ్వని. అదే ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయము 22వ వచనాన్ని చదివితే, ఇర్మియా గ్రంథము 50వ అధ్యాయము 22వ వచనం. ఇక్కడ మనం చూసిన వారైతే దేశములో యుద్ధ ధ్వని వినబడుచున్నది. యుద్ధాలు. కీర్తన 130వ కీర్తన 2వ వచనం, 130వ కీర్తన 2వ వచనం. ప్రభువా, నా ప్రార్థన ఆలకింపుము, నా చెవియొగ్గి నా ఆర్తధ్వని వినుము. ఆర్తనాదాలు. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 6వ వచనాన్ని కనుక మనం చదివితే, ఇక్కడ వినకూడని మరొక ధ్వని ఏంటయ్యా అంటే, ప్రేమ దేవుని బిడ్డలారా, ఆలకించుడి పట్టణములో అల్లరి ధ్వని పుట్టుచున్నది. కానీ ఆగస్టు మాసంలో దేవుడు శ్రమధ్వని కాదు నీ ఇంట్లో వినబడాల్సింది, దుఃఖము రోదన కాదు, ఆ ధ్వని కాదు, యుద్ధ ధ్వని కాదు, బాధలు కలిగించే ఆర్తనాదాలు కాదు, అల్లరి పుట్టించే అల్లరి ధ్వనులు కాదు. ఖచ్చితంగా రాసుకోండి, రాసి పెట్టుకోండి. నా దేవుడి 1వ తారీఖున ఆగస్టు మాసంలో మనకిస్తున్నాడు. నేను వచ్చి లేదా వారు వచ్చి ఉత్సాహధ్వని చేయుదురుగాక. ఒక వ్యక్తి ఎప్పుడు ఉత్సాహధ్వని చేస్తాడు? దేవుడు వారి పంటని, వారి కుటుంబాన్ని, వారి సంతతిని, వారి ఆర్థిక పరిస్థితిని చక్కబెట్టారనుకోండి, ఇక వారు చేసే పండగ చేసి గెలిస్తే, కోర్టులో కేసు గెలిచిన, ఏమిటి న్యాయపరంగా సక్సెస్ సాధించిన వారి జీవితంలో ఉత్సాహము, ఆర్తధ్వని వినబడుతుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే దేవుడు మన జీవితంలో ఉత్సాహధ్వని కలిగించడానికి ఏ పనులు చేస్తారంటున్నాడు. ఇదిగో, ఈ పని చేయడం వల్ల మీరు ఉత్సాహధ్వని చేస్తారు అంటున్నాడు. మన జీవితంలోనంట ఒక 4 లేదా 3 పనులు మన ముందు పెట్టి, ఈ పని చేస్తాను, మీకు రాసి పెట్టుకోండి, ఈ పని ద్వారా మీరు ఉత్సాహధ్వని చేయుదురుగాక అంటున్నారు. చూద్దామా? మొట్టమొదటిది కీర్తన
27వ కీర్తన 6వ చరణాన్ని చదువుకుందాం. 27వ కీర్తన 6వ చరణం. ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును. ఆయన గుడారములో నేను ఉత్సాహధ్వని చేయుచు బలులు అర్పించదును. నేను పాడెదును, యెహోవాను గూర్చి స్తుతిగానము చేశాను. ఇక్కడ దావీదు భక్తుడు ఒక ఉత్సాహధ్వని చేస్తున్నాడు. ఒకవేళ ఎవరైనా వచ్చి, దావీదా, నీవు ఉత్సాహధ్వని చేయడానికి కలిగిన కారణాలేంటి? ఎందుకు నువ్వు ఉత్సాహధ్వని చేస్తున్నావు? ఎందుకు బలులు అర్పిస్తున్నావు? ఇంత సెలబ్రేషన్కి కారణం ఏంటి అంటే, 6వ వచనం అంటాడు కదా, నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తాడు. శత్రువులను గెలిచేటట్లుగా చేశాడు. శత్రువు మీద తల ఎత్తుకునేటట్లు చేశాడు. ఎప్పుడు చూసినా ఆ శత్రువును చూసినప్పుడు, వాడిని చూసినప్పుడు తల దించే పరిస్థితే. తల దించుకొని వెళ్ళిన అనుభవాలు నా జీవితంలో చాలా ఉన్నాయి. కానీ ఈరోజు నా దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నా శత్రువు ఎదుటనే తల ఎత్తేటట్లుగా చేశాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. అవును, మన దేవుడు ఎవరయ్యా అంటే, మనను తలగా ఉంచుతానే కానీ తోకగా ఉంచుతానని చెప్పలేదు. నిన్ను పైవాడిగానే ఉంచుతాను కానీ కిందవాడిగా ఉంచుతానని చెప్పలేదు. మనం ఆ స్థాయిలో ఉండాలని కోరుకునే దేవుడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న మనందరి జీవితంలో ఏ శత్రు శాసనతో బాధపడుతున్నారో, ఏ శత్రువు వల్ల ఇబ్బంది పడుతున్నారో, ఏ శత్రువు వల్ల తలదించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయో రాసి పెట్టుకోండి. ఈ ఆగస్టు మాసంలో నుండి నా దేవుడు శత్రువులు ఎదుట తల ఎత్తుకునేటట్లుగా నన్ను దేవుడు దీవించునుగాక. అంతగా దేవుడు మనల్ని అభివృద్ధి పరచునుగాక. శత్రువు కంటే మనం ఎక్కువ సంపాదించదుము గాక. వ్యాపారంలో అభివృద్ధి కలుగుటకు దేవుడు కృపను గ్రహించునుగాక. వ్యవసాయ రంగంలో ఆర్థిక సమస్యల విషయంలో శత్రువులను ఓడించగలిగేటట్లుగా, శత్రువులు ఎదుట తల ఎత్తుకునేటట్లుగా, ఇక నాకు ఇబ్బంది లేదు, కన్నీరు లేదు, నన్ను మించిన వాడు లేదు అనిపించేటట్లుగా నా దేవుడు కార్యము చేయబోతుండగా, ఆయన సన్నిధిలో, ఆయన సహవాసములో ఒక ఉత్సాహ ధ్వని నీ నుండి పుట్టునుగాక. దేవుని పెట్టారా? మనం ఆదికాండం 40వ అధ్యాయం చూస్తే అక్కడ అనుభవం ఉంటుంది. యోసేపు, పోతీఫర్ భార్య వల్ల యోసేపు చెరసాలలోనికి వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది. ఆ చెరసాల నాయకుడు ఆ చెరసాల యొక్క కార్యమంతటిని కూడా యోసేపు చేతికి అప్పగిస్తాడు. ఎందుకంటే యోసేపు యొక్క ప్రవర్తన చూసి, యోసేపు యొక్క ప్రవర్తన నచ్చి అతనికి ఓకే, ఈ చెరసాలకు నువ్వే కొంచెం అధికారిగా ఉండు అన్నట్లుగా చెరసాలను అతనికి అప్పగిస్తాడు. గమనించండి, బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, ఆ చెరసాల కంట ఫరో ఇంటి నుంచి ఇద్దరు వచ్చారంట. ఒకడు వంట వండేవాడు, రెండో వాడు ఆ యొక్క పానాన్ని అందించేవాడు. వంట వండేవాడిని భక్షకారుడని, పానమును అందించేవాడు పానదాయకుడని రాయబడుతుంది. అయితే పానదాయకుడు ఒక కలకని, ఆ కళ యొక్క భావం ఏంటా అని ఎదురు చూస్తున్నాడు. అదే రాత్రి భక్షకారుడైన వంట చేసేవాడు కూడా కళ వచ్చిందంట. పానదాయకుడు కళ ఏంటి అంటే, తన మీద ద్రాక్ష గెలల బొట్టలు ఉన్నాయంట. రాజుకి తను ఆ యొక్క పానాన్ని అందిస్తూ తల ఎత్తినట్లుగా. అయితే భక్షకారుడి యొక్క తల మీద బుట్టలు ఉన్నాయంట. ఆ 3 బుట్టల్లో పిండి వంటలు ఉన్నాయంట. కాకు వచ్చి ఆ పిండి వంటలను పొడుచుకొని తిన్నట్లు కలగన్నాడు. అయితే పానదాయకుడితో అంటున్నాడు కదా, నువ్వు తల ఎత్తెదువు, ఘనత కొరకు తల ఎత్తెదువు, దేవుడు నిన్ను ఘనపరిచే స్థాయికి మళ్ళీ తీసుకొస్తాడు, నువ్వు తల ఎత్తుతావని. ఆదికాండం 40వ అధ్యాయం 13వ వచనంలో పానదాయకుడికి, 21వ వచనంలో భక్షకారుడితో కూడా అంటాడు, నువ్వు తల ఎత్తుతావు కానీ అవమానము పొందుటకు, శిక్షించబట్టుకు నువ్వు తల ఎత్తుతావు. తల ఎత్తడము అంటే గొప్పతనం ఏమీ కాదు, కానీ ఆ తల ఘనత కొరకు ఎత్తబడుతున్నామా, శిక్షకు కొరకు ఎత్తబడుతున్నామా అన్నది ఆగి ఆలోచించుకోవాలి. కానీ ఈరోజు దేవుడు మాటిస్తున్నాడు, శత్రువుల మీద నీకు విజయాన్ని ఇచ్చి నేను తల ఎత్తే స్థితిలోనే నేను ఉంచుతాను కానీ తల దించే స్థితిలో నేను ఉంచాను. కాబట్టి ఈ ఆగస్టు మాసము 1వ తారీఖున వాగ్దాన సందేశాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, దూరాన సమీపాన లైవ్ ద్వారా దేవుని వాక్యాన్ని వీక్షిస్తున్నారేమో రాసి పెట్టుకోండి. పరిశుద్ధాత్మ దేవుడి రోజు ఒక్క నుంచి చెప్తున్న ఒక శ్రేష్టమైన మాట, నేను కార్యము చేయబోతున్నాను, నీ శత్రువుల ఎదుట తల ఎత్తే స్థాయికి నేను తీసుకురాబోతున్నాను. జకర్యా గ్రంథం 1వ అధ్యాయం 18 నుంచి 21వ వచనం వరకు ఉన్న
ఒక దర్శన భాగాన్ని కూడా మనందరికీ తెలుసు. చూద్దాం ఒకసారి. జకర్యా గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం కానించి చూడండి. ఇదిగో అప్పుడు నేను తేరి చూడగా 4 కొమ్ములు కనబడెను. అవి ఏమిటని నేను వారితో మాట్లాడుచున్న దేవదూతను అడగగా, ఇవి యూదా వారిని, ఇశ్రాయేలు వారిని, యెరూషలేము నివాసులను చెదరగొట్టిన కొమ్ములని. యెహోవా 4 కంసాలను నాకు కనపరచగా, వీరేమి చేయుచున్నారని నేను అడిగిన అందుకు ఆయన, ఎవడునో తల ఎత్తకుండా యూదా వారిని చెదరగొట్టిన కొమ్ములు ఇవే. అయితే వాటిని పైపెట్టుటకు, యూదా దేశులందరూ చెదరగొట్టుటకే వారి మీద బలత్కారం జరిగించిన అన్యజనుల కొమ్ములను పడగొట్టుటకు మీరు వచ్చి ఉన్నారని నాకు సెలవిచ్చారు. యూదా వారిని పాడు చేయడానికి వచ్చిన అన్యజనుల కొమ్ములను దేవుడు కంసాలుల ద్వారా నాశనము చేసి యూదా వారి కొమ్మును తల ఎత్తుటకు దేవుడు కృపని గ్రహించే ఒక దర్శనమును ఇక్కడ చూపిస్తాడు. దేవుని బిడ్డలారా, ఒక విషయాన్ని గమనించుకోండి. ప్రతి సందర్భంలో కూడా దేవుడు ఒకటే చెప్పాలనుకుంటున్నాడు. నేను నిన్ను ఉత్సాహగానం చేసేటట్లు తల ఎత్తే స్థితి, అది నీ శత్రువులు ఎదుటే ఈ కార్యాన్ని చేయబోతున్నాను. నువ్వు చూస్తూ ఉండగానే ఈ కార్యాన్ని జరుగును గాక. దేవుడి కృపను ఉత్సాహధ్వని చేసే ఒక సంబరాత్మకమైన గొప్ప కార్యములు ఈ ఆగస్టు మాసంలో నా దేవుడు జరిగించును గాక. దేవుని బిడ్డలారా, మొదటి అనుభవం శత్రువుల మీద తల ఎత్తే స్థాయికి ఉంచి నిన్ను ఉత్సాహధ్వని చేసేటట్లుగా చేస్తాను. అప్పుడు మనం వెళ్ళి దేవుని సన్నిధిలో ఉత్సాహధ్వని చేసే గొప్ప కృప దేవుడు అనుగ్రహిస్తాడు. ఇక రెండో దగ్గర మాటకు వస్తున్నాను. రెండవ మాట 63వ కీర్తన గ్రంథము 63వ కీర్తన 7వ చరణాన్ని చదువుకుందామండి. 63వ కీర్తన 7వ చరణాన్ని మనం చదువుకుందాం. ఇక్కడ ఏం రాయబడిందంటే, నీవు నాకు సహాయకుడు అయి ఉంటివి, నీ రెక్కల చాటున శరణొచ్చి ఉత్సాహధ్వని చేయుదును లేదా చేసేదను. ఎప్పుడు మనం ఉత్సాహధ్వని చేస్తాము? దేవుని రెక్కల చాటున మనకి ఆశ్రయము దొరుకుతుంది కాబట్టి. దేవుని రెక్కల చాటున మనకు శరణ ఆశ్రయం దొరికినప్పుడు, మహోన్నతుని చాటును నివసించేవాడు సర్వశక్తిని విస్తరించేవాడు అన్నట్లుగా ఆ మహోన్నతుని చాటుకు, దేవుని మహోన్నతకు చాటుకు వస్తే జరిగే ఆశీర్వాదము 91వ కీర్తన చదువుకుంటే 14 వచనాలు లేదా 16 వచనాలు ఉన్న ఆ కీర్తనలో 14వ వచనం కానించి ఉన్న 7 రకాలైన ఆశీర్వాదాలు మనం చూడగలుగుతూ ఉంటాం. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు శత్రువు ఆయుధాలు చూస్తాం, శత్రువు చేసే పనులు చూస్తాం, శత్రువు వాడిన ఆయుధాలు పనులు జరిగే సందర్భాలు మనం చూస్తాం, జంతువులు చూస్తాం, వలలు విసిరే వాడు ఆయుధాలు చూస్తాం, వాడి జంతువులు చూస్తాం. కానీ దేవుడు చివరికి తను సన్నిధించిన వారిని ఎలా కాపాడుతాడో కూడా మనం చూడగలుగుతాం. ఇక్కడ దేవుని రెక్కల కింద బైబిల్ గ్రంథంలో రూతు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనములో ఆయన రెక్కల కింద నీకు సంరక్షణ దొరుకును అంటున్నాడు. ఆయన రెక్కల చాటును సన్నచొచ్చడం వల్ల మనకు సంరక్షణ. కోడి తన రెక్కల కింద తమ పిల్లలను ఏర్పాటు చేసుకున్నట్లుగా లేదా పిల్లలను కాపాడుతున్నట్లుగా దేవుడు ఆయన రెక్కల చాటున మనందరికీ సంరక్షణ అనుగ్రహించను గాక. ఎందుకు ఉత్సాహం చేస్తో తెలుసా? పిడు ప్రమాదాలు. ఈరోజు బయటకు వెళ్తూ ఉంటే మళ్ళీ తిరిగి ఇంటికి వస్తామనే సందర్భాలు లేవు. ఎక్కడ చూసిన ప్రమాదాలు. ఉన్న ఇంటికాడే పైనుంచి పైన పడుతున్న వస్తువులు, తింటున్న ఆహారం ద్వారా ఏమిటి ఆగిపోతున్న గుండెలు. సంరక్షణ లేదు. డిగ్రీ చదివానండి, నేను బతుకుతానంటాక లేదు. తింటున్న తిండిలో, నడుస్తున్న నడకలో, వెళ్తున్న వాహనములో ఎటు చూసిన మనుషులకు ప్రమాదాలే, మనుషులకు ఇబ్బందులే. కాబట్టి గమనించండి, దేవుని వాక్యము సెలవిస్తున్నట్లుగా మనము చూస్తున్నాం. ప్రేమ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించిన వారమైతే దేవుని రెక్కల చాటున మనకి జరిగే మరొక అనుభవం ఏంటంటే 57వ కీర్తన 1వ వచనంలో భద్రత. దేవుని రెక్కల చాటునంట మనకి భద్రత ఉంది. ఇక మూడవది మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనంలో దేవుని రెక్కల కింద మనకు స్వస్థత. ఈరోజు అనారోగ్యం కూర్చున్నావేమో, ఇబ్బందులు కూర్చున్నావేమో, బయటికి చెప్పలేని 12 సంవత్సరాల రక్తస్రావ స్త్రీ వలె బయటికి చెప్పుకోలేని వ్యాధులు, చెప్పుకోలేని సమస్యలతో ఉన్నావేమో. ఆయన రెక్కల చాటున దేవుడు తన శరణు చొచ్చే కృపను, సంతోష ఉత్సాహగానము చేసే భాగ్యమును నా దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. తన కృప అనుగ్రహించును గాక. ఆయన రెక్కల చాటునట్ట శరణు చొచ్చి మనమందరం ఉత్సాహధ్వని
అయ్యా ఏంటి ఈరోజు కార్యక్రమం అంటే, దేవుడు నన్ను కాచి కాపాడాడు ప్రమాదాల నుండి, అనారోగ్య పరిస్థితి, చావు బ్రతుకులు, అంబులెన్స్ కూడా ఎక్కేసాను, మరణ పడక దాకా వెళ్ళాను, ఇక కొంచెం దూరంలో మరణం ఉండగా దేవుడు నన్ను కాచి కాపాడాడు. వాహనాల మీద వెళ్తుండగా దేవుడు కొంచెంలో ప్రమాదాన్ని తప్పించాడు. ఈ సంవత్సరం దేవుని కాపుదలను బట్టి, సంరక్షణ బట్టి, ఆయన కృప బట్టి గొప్ప గొప్ప ఉత్సాహధ్వని కార్యములు మన సంఘంలో పుట్టునుగాక. దేవుడు నాకు వచ్చేసాడు, ఇచ్చేసాడు, ఈ వ్యాపారంలో అభివృద్ధి పరిచాడు, ఆ వ్యాపారంలో అభివృద్ధి పరిచాడు అని నేను అంటాను. ఏమనుకోద్ది మాట, ఫంక్షన్ల వెనకాల ఫంక్షన్లు, వేడుక వెనకాల వేడుకలు. నా దేవుడు మన సంఘంలో, ఈ వాక్యం వింటున్న వారిలో, ఆధ్యాత్మిక విషయంలో ప్రతి ఒక్కరికి ఇట్టుకొని పరిగ్రహించిన గాక. ఇది ఎలా సాధ్యం? ఆయనని కాచాడు. ఆయన గురించిన ఒక సాక్ష్యం, ఆయన రెక్కల చాటున మనల్ని కాచి కాపాడు. ఎందుకంటే ఇశ్రాయేలు దేవుడు గెద్ద రెక్కల మీద మోసుకెళ్ళినట్లు, కోడి పిల్లలు తన రెక్కల చాటున దాచిపెట్టినట్లుగా మన దేవుడు మనల్ని సంరక్షించే దేవుడు, కాచి కాపాడు. ఇప్పుడు 2 అనుభవాలు చెప్పాను. మొదటిది ఏంటంట, శత్రువుడు ఎదుట తల ఎత్తేటట్లు చేస్తాడు, నువ్వు ఉత్సాహం చేస్తావు. రెండవది, పక్షి రెక్కల చాటును దాచేటట్లు చేస్తాడు, నువ్వు ఆయనకు కృతజ్ఞతాస్తుతులుగా ఉత్సాహం చేస్తావు. మూడో చూడండి, యెషయా గ్రంథము 12వ అధ్యాయం. యెషయా గ్రంథము 12వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. సియోను నివాసి ఉత్సాహధ్వని బిగ్గరగా చేయుము, నీ మధ్యనున్న ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు గనుడై ఉన్నాడు. మన దేవుడు గనుడు గనక, గొప్ప కార్యాలు చేయగలిగిన వాడు గనక, ఆశ్చర్య కార్యాలు చేయగలిగిన వాడు గనక, మహత్కార్యములు చేయగలిగిన వాడు గనక, ఆయన మన మధ్య దేవుడిగా, ఘనమైన కార్యములు చేయగలిగిన దేవుడిగా ఉన్నాడు గనక, ఆయన నీతో ఉండబోతున్నాడు గనక నువ్వు ఉత్సాహధ్వని చేదువుగాక. ఈ రోజు నుంచి ఏ వ్యాపారం మొదలెడుతున్నావో నాకు తెలియదు, ఏ గృహప్రవేశం చేసి గృహంలోకి వెళ్తున్నావో తెలియదు, కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్న మీ జీవితాల్లో నా దేవుడు నీ వెంటుండి నడిపించిన గాక. ప్రారంభించండి, కొత్త కొత్త కార్యక్రమాలు ప్రారంభించండి, గృహాలు ప్రారంభించండి, ఒకేలా హౌస్ షిఫ్టింగ్ అయినా ఇతర కార్యక్రమాలైనా నా దేవుడు మాటిస్తున్నాడు, నేను నీతో ఉండబోతున్నాను, వెళ్ళు, నేను నీ జీవితంలో గొప్ప కార్యాన్ని చేతును గాక. ఆయన గొప్ప కార్యాన్ని చేస్తే ఆయన గొప్పతనాన్ని చూసి, అబ్బా ఇక్కడికి వెళ్ళకూడదు అనుకున్నాను, వెళ్ళాను, ఇక్కడికి రావడం వల్ల నాకు మేలే జరిగింది, ఇక్కడికి రావడం వల్ల కలిసి వచ్చింది. ఈరోజు చాలామంది చూడండి, అయ్యారు ఇంట్లోకి వెళ్తున్నానండి, మరి ఇల్లు ఏ రోజు మంచిది, ఈరోజు డేట్లు చూసుకుంటాం. కానీ నీతో వచ్చుచున్నవాడు జీవం కలిగిన దేవుడు. నువ్వు ప్రారంభిస్తున్న ప్రతి ప్రారంభంలో నా దేవుడు నీతో ఉండబోతున్నాడు. ఆయన ఎవరో గుర్తించు చాలు. ఆయన గురించి కీర్తన ఆ యొక్క యెషయా భక్తుడు అంటున్నాడు, నీ మధ్యన ఉన్న పరిశుద్ధ దేవుడు గనుడై ఉన్నాడు. ఆ గనుడైన దేవుడు ప్రతి విషయంలో నిన్ను కనపరుస్తాడే తప్ప, అబ్బా పెట్టానండి, నష్టాల్లో గడుస్తుంది, వచ్చామండి, అంత చిక్కులేనండి, మనశ్శాంతి లేదు, ఈ మాట కనబడవేక. నా దేవుడు మాటిస్తున్నాడు, ఈ ఆగస్టు మాసములను ఉత్సాహతులు చేసేటట్లుగా నా దేవుడు నీ మధ్య తన కార్యములు జరిగించిన గాక. ఇశ్రాయేలు ప్రజలు చెరసాల్లో ఉన్నప్పుడు వాళ్ళకి అందిన మాటను తెలుసా? యెషయా 9:6, మన దేవుడు మన మధ్య శిశువుగా రాబోతున్నాడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యులకు తండ్రి, సమాధానములకు అధిపతి అనగానే వారు చేసిన ఉత్సాహంగా ఇంత అంతా కాదు. ఓహో, నాకు ఆశ్చర్య కార్యాలు కావాలి, దేవుడు ఆశ్చర్యకరుడుగా వస్తున్నాడా, నాకు బలవంతుడైన దేవుడుగా, యుద్ధ నైపుణ్యుడిగా కావాలి, అలా వస్తున్నాడా అని ఇశ్రాయేలుడు వాళ్ళకి ఏ విధంగా దేవుడు వస్తే కావాలో, ఎలా వస్తే కావాలో, ఏమి ధరించుకుంటే వస్తే కావాలో, ఎలా చేస్తే కావాలో అనుకుంటూ వాళ్ళు ఇలా వస్తే దేవుడు బాగుండే అనుకుంటున్న వారి జీవితంలో దేవుడు అలాగే రాబోతున్నాడు అనగానే వారి సంతోషం అంత ఎంత కాదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నెహెమ్యా గ్రంథంలో మళ్ళీ చదువుకుంటాం కదా, 12:43లో వారు ఉత్సాహాన్ని చేస్తేనంట బహు దూరం వినబడబోతుంది, అట్టి దూరముగా జరిగించే తన ఆశ్చర్యమైన కార్యములు మన దేవుడు మన సంఘానికి అనుగ్రహించిన కాక. నేను ముగించేస్తున్నాను, సమయం లేదు కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, 3 విషయాలు మీకు చెప్పాను, రాసి పెట్టుకోండి. నా దేవుడు ఈ నెలలో ఉత్సాహతను పుట్టించేటట్లుగా మన కార్యాలు చేయబోతున్నారు. 1, శత్రువు మీద విజయాన్ని ఇస్తూ, శత్రువు ఎదుట తల ఎత్తుకునే స్థాయికి. 2వది, ఆయన రెక్కల చాటున నిన్ను సంరక్షించాడు, కాపాడాడు అని చెప్పేటట్లుగా ఆయన కాపుదలలో. 3వది, ఆయనే వెనువెంటూ ఉండి తన కార్యములు జరిగిస్తూ సంపూర్ణమైన కార్యములు, స్వస్థత కార్యములు, ఆశీర్వాదమైన కార్యాలు,
ఘనమైన కార్యాలు చేయగలిగిన దేవుడు నీ వెంట నడుస్తూ ఉండగా ప్రభువా నాతో రావా అని మనమందరూ ప్రభు యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు కలవ సిలువలో ప్రాణం పెట్టి ఉండగా ఆ సిలువ నాదుడైన ప్రభుని కోరుకుందాం మనస్ఫూర్తిగా. నాతో రా ప్రభువా, నా పట్ల గొప్ప కార్యాలు చేయ ప్రభువా, నేను ఉత్సాహం చేయాలనుకుంటున్నాను ప్రభువా, నేను కూడా నీరు కట్టబడిన తోట వలె ఉండాలి ప్రభు. చూడండి ఆ మాట చదువు ముగించేసుకుందాం. ఇర్మియా గ్రంథంలో దేవుడు మన జీవితంలో ఉత్సాహం చేస్తే మనం చేయబోతున్న కొన్ని కార్యాల గురించి ఒక లిస్ట్ ఇచ్చాడు. ఆ లిస్ట్ చదువుకొని మా చివరి యొక్క ప్రార్థన చేసుకుందాం. 31వ అధ్యాయము 12వ వచనం. వారు వచ్చి సియోను కొండ మీద ఉత్సాహం చేతులు యెహోవా చేయు కార్యమును బట్టి, గోధుమను బట్టి, ద్రాక్షరసమును బట్టి, తైలమును బట్టి, గొర్రెలను బట్టి, పశువులను బట్టి, పిల్లలను బట్టి సమూహముగా వచ్చేదురు. వారికి ఎన్నటికీ కుసింపక నీళ్లు పాలు తోట వలె వచ్చేదరు. ప్రతిదానికి ఒక అర్థం ఉంది. గోధుమలు, ద్రాక్షరసం, తైలం, గొర్రె, పశువులు, పిల్లలు, ఇవన్నీ ఆశీర్వాదములు. ఇట్టి ఆశీర్వాదముల దీవెనలతో పరంపర నీరు కట్టబడిన తోట వలె ఉత్సాహం చేయగలిగే గొప్ప కృప దేవుడు మన సంఘానికి, మనకి సార్వత్రికులు సర్వదా అనుగ్రహించును గాక. తల వంచండి, అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం.